సో అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేశారు కదా. అందులో భాగంగా సో అమౌంట్కి సంబంధించి స్టేటస్ తెలుసుకునే విధానం అనమాట. నో యువర్ స్టేటస్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసిన తర్వాత ఎవరికి వారి ఖాతాలో డబ్బులు జమ అయినాయి లేదనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఇది అన్నదాత సుఖీభవకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో మనకి ఇక్కడ ఇలాగ స్క్రోల్ చేస్తే కింద స్క్రోల్ చేస్తే నో యువర్ స్టేటస్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఏదైతే అది 2020 ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏంటంటే 2026-27 కాబట్టి మంది దాన్ని ఓకే చేసుకోవాలి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఓకే చేయాలన్నమాట. మీ ఆధార్ నెంబర్ ఓకే చేసి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మనకి కిందన క్యాప్చర్కి సంబంధించి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టినట్లయితే మన డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇలా సెర్చ్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. లాస్ట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా అమౌంట్ అయితే కనిపిస్తుంది అనమాట. అమౌంట్ ఎంత పడ్డది ఏంటనేదని. సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకోవడం అనమాట. సో ఇది వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే పెడతాను. ఈ వెబ్సైట్ సంబంధించి లింక్ అయితే మీకు అయితే పెడతాను అనమాట. నేను ఆ లింక్ సంబంధించి మీరైతే ఓపెన్ చేసుకొని ఆధార్ కార్డు ఎంటర్ చేసుకొని ఓకే చేసుకొని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.